FBL1 అని వెళ్ళండి. కంపెనీ కూడా ఇవ్వండి. ఎగ్జిక్యూట్. ఓకే, చూడండి లాస్ట్ డే మనం క్లాస్ ఇక్కడ వరకు వచ్చాం. సో ఇక్కడ ఏమైంది, మనం ఒక ఇన్వాయిస్ వెండార్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం. రెడ్ బల్బ్ లో ఉంది, రెడ్ బల్బ్ అంటే ఏంటి మీనింగ్? రెడ్ బల్బ్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్వాయిస్ అనేది క్లియర్ చేయలేదు, మనం చేయాలి. సో రైట్ సైడ్ చూడండి, ఇక్కడ లాస్ట్ డేట్ డ్యూ ఉంది, ఈరోజు ఓవర్ డ్యూ ఉందన్నమాట. అంటే వెంటనే పేమెంట్ అనేది చేయాలి. సో ఈ ఇన్వాయిసెస్ ని మనం క్లియర్ చేయాలి. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి, సో క్లియర్ చేస్తాం. సో FB60లో వెండార్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేస్తాం. F-53లో వెండార్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తాం. సో వెండార్ ఇన్వాయిస్ ఎలా క్లియర్ అవుతుంది? పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది ఇన్వాయిస్. పేమెంట్ అకౌంటింగ్ మనం పేమెంట్ చేస్తాం. ఇప్పుడు పేమెంట్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఇన్వాయిస్ అనేది క్లియర్ అవుతుంది. సో వెండార్ ఇన్వాయిస్ FB60 is vendor invoice entry. F-53 is FB60 is the vendor invoice entry. F-53 is vendor payment entry. వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే FB60లో చేస్తాం. వెండార్ ఇన్వాయిస్ ని క్లియర్ చేయాలంటే F-53లో చేస్తాం. వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే ఏం చేస్తాము? FB60లో వెండార్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేస్తాం. సో FB60లో పోస్ట్ చేసిన వెండార్ ఇన్వాయిస్ అనేది F-53లో క్లియర్ చేస్తాము, అంటే పేమెంట్ చేస్తాం F-53లో. సో పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ ఏం చేస్తుంది? క్లియర్ ది ఇన్వాయిస్. ఇప్పుడు మనం రెడ్ బల్బ్ లో చూసాం ఇన్వాయిస్ ని. ఈ ఇన్వాయిస్ ని మనం పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ తోటి క్లియర్ చేస్తాం. పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్ ది ఇన్వాయిస్. వెళ్ళండి F-53 న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ అది అలా ఉంచి న్యూ సెషన్ తీసుకోండి. 1 minute wait in 1 minute. I will come back 1 minute.
ఐఎమ్ సారీ, వెళ్ళండి డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ ఓకే. డాక్యుమెంట్ టైప్ చూసారా, కేజెడ్ ఉంది. వెండార్ ఇన్వాయిస్ పేమెంట్, వెండార్ పేమెంట్ ఫస్ట్ వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, కేఆర్ ఉంది. వెండార్ పేమెంట్ కేజెడ్, అంటే కేజెడ్ అని ఉంటే మీకు ఏం అర్థమవుతుంది, వెండార్కి పేమెంట్ చేస్తామని అర్థమవుతుంది. డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్. నెక్స్ట్ కిందికి వెళ్ళండి, అకౌంట్ బ్యాంక్ డేటా, ఇక్కడ బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. డ్రాప్ డౌన్ చేయండి. అమౌంట్ ఎంత, ఇన్వాయిస్ ఎంత పోస్ట్ చేస్తాను మీరు, 10,000 ఇవ్వండి. అమౌంట్ 10,000. ఓపెన్ ఐటమ్ సెలెక్షన్ లాస్ట్ లో. సో ఇక్కడ ఏం చేయాలి మనం, వెండార్ నంబర్ తీసుకోవాలి. కింద అకౌంట్ దగ్గరికి వెళ్ళండి, అకౌంట్ కింద ఒక అకౌంట్ ఉంది చూడండి, ఇక్కడ వెండార్ డీటెయిల్స్ తీసుకుంటాం. డ్రాప్ డౌన్ చేయండి, వెండర్ వస్తుంది. కంటిన్యూ చేయండి. చూసారా, వెండర్ తీసుకున్నాం. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ టాప్ లో ఉంది చూడండి, పైన ఇంకా పైకి వెళ్ళండి. డేట్ పైన, డాక్యుమెంట్ డేట్ పైన ఉంది. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ క్లిక్ చేయండి. చూసారా, లాస్ట్ లో చూడండి, ఇక్కడ ఇన్వాయిస్ అనేది ఆటోమేటిక్ కేఆర్ డాక్యుమెంట్ ఆటోమేటిక్ గా పిక్ అయింది. ఇక్కడ 10,000 ఉంది. లాస్ట్ లో చూడండి, ఎంటర్డ్ అమౌంట్ 10,000, అసైన్డ్ అమౌంట్ 10,000. లాస్ట్ కర్సర్ మూవ్ చేయండి నాగరాజ్. ఎంటర్డ్ అమౌంట్ 10,000, అసైన్డ్ అమౌంట్ 10,000, నాట్ అసైన్డ్ 00 ఉండాలి. ఓకే, టాప్ లో డాక్యుమెంట్, డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. టాప్ లోకి వెళ్ళిపోండి, సిమ్యులేట్. చూసారా, ఏఎంఆర్ టెక్నాలజీస్ డేటా బ్యాంక్ అకౌంట్. వెండార్కి పేమెంట్ చేస్తున్నాం. ఎవరు చేస్తున్నారు, వెండార్కి మనం పేమెంట్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాము, బ్యాంక్ ద్వారా చేస్తున్నాం. ఎవరికి, ఏఎంఆర్ వాళ్ళకి. ఏఎంఆర్ టెక్నాలజీస్ అకౌంట్ డేటా 25 డెబిట్ ఇండికేట్ చేస్తుంది కేజెడ్ డాక్యుమెంట్ లో. 50 అంటే క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. 25 డెబిట్, 50 క్రెడిట్. పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్ట్ చేయండి. ఆ సెషన్కి వెళ్ళండి, వన్ మోర్ సెషన్, FBL1 సెషన్ ఉంది, అక్కడికి వెళ్ళండి. ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంది, మినిమైజ్ చేశారు చూడండి. ఇక్కడ ఇన్వాయిస్ అనేది క్లియర్ అవ్వాలి. టాప్ లో లిస్ట్ ఉంది చూడండి, లిస్ట్ రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చూసారా, ఏమీ లేవు అంటే క్లియర్ అయిపోయింది. కంటిన్యూ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, లాస్ట్ లో క్లియర్డ్ ఐటమ్స్ చూసారా, క్లియర్డ్ ఐటమ్స్ కిందకి రండి. క్లియర్డ్ ఐటమ్స్ అక్కడ కాదు, ఇంకా పైన సెలెక్ట్ చేసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, క్లియర్ అయిపోయిందా. ఫస్ట్ కేఆర్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం, ఎగనెస్ట్ గా పేమెంట్ చేసాం. కేజెడ్ డాక్యుమెంట్ క్లియర్. గ్రీన్ బల్బ్ ఉంది అంటే ఏంటి, ఇన్వాయిస్ అనేది క్లియర్ చేసేసాం. ఇన్వాయిస్ అనేది క్లియర్ చేసేసాము అని అర్థం. గ్రీన్ బల్బ్ ఉంటే ఇన్వాయిస్ క్లియర్ అయిపోయిందని అర్థం. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సో ఇంకొక ఇమేజ్ ఉంది చాట్ బాక్స్ లో, ఇంకొక ఇమేజ్ ఉంది చూడండి. ఇక్కడ చూడండి, ఇది కాదు, ఇంకోటి ఉంది చూడండి. సో క్లియరింగ్స్ అనేవి టోటల్ గా 3 టైప్స్ ఉంటాయి. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది క్లియరింగ్స్ ఉన్నాయి. స్టాండర్డ్ క్లియర్ అంటే టోటల్ అమౌంట్ క్లియర్ చేస్తాం. రెసిడ్యువల్ అంటే చూద్దాం, డైరెక్ట్ గా చూపిస్తాం. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. వెళ్ళండి, FB60లోకి వెళ్ళండి. ఒక వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి.
FB60 ఫస్ట్ కంపెనీ కూడా చెక్ చేసుకోవాలి. వెండర్ తీసుకున్నారా? ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్, అమౌంట్ ఇవ్వాలి. 10,000. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టెక్స్ట్. డ్రాప్ డౌన్ చేసి రా మెటీరియల్ తీసుకోండి. స్టార్ ఇవ్వచ్చు, లేదంటే అమౌంట్ కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఎంటర్, సిమ్యులేట్. ఐఎమ్ సారీ, చూడండి. రా మెటీరియల్ అకౌంట్ 40 డెబిట్, 31 క్రెడిట్. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు AMR టెక్నాలజీస్ 31 క్రెడిట్. డాక్యుమెంట్ టైప్ KR డాక్యుమెంట్. వెండర్ ఇన్వాయిస్ KR డాక్యుమెంట్ ఉంటుంది. సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. సేమ్ టు సేమ్ ఇలాంటి డాక్యుమెంట్స్ నాకు ఒక 4-5 చేయాలి. ఏమన్నా ఫ్యూచర్ ఏమైనా ఉందా? మనకు ఏమైనా ఆప్షన్ ఉందా? పారామీటర్స్ ఇవ్వకుండా ఇప్పుడు ఆల్రెడీ పోస్ట్ చేశాను, అదే విధంగా డాక్యుమెంట్ కావాలి. ఏం చేయొచ్చు? గో టు పోస్ట్ విత్ రెఫరెన్స్ క్లిక్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్, సేవ్. చూసారా? సేమ్ పారామీటర్స్ పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. కంటిన్యూ. అగైన్ సేమ్ టు సేమ్ ఒక 2 డాక్యుమెంట్స్ చేయండి. అలాగే ఎంటర్ చేయండి. ఎంటర్, సేవ్, కంటిన్యూ. ఎంటర్, సేవ్, సేవ్. ఫైన్. సో వెళ్ళండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. ఇక్కడ యాక్చువల్గా మనం వెండర్ తీసుకోవాలి. ఓన్లీ వన్ వెండర్ కాబట్టి మనం పిక్ చేయట్లేదు. యాక్చువల్ ఇక్కడ వెండర్ అకౌంట్ నంబర్ ఇవ్వాలి. మీరు ఏ వెండర్ సంబంధించిన బ్యాలెన్సెస్ అనేవి చెక్ చేస్తున్నారు. ఓపెన్ ఐటమ్స్ అనేవి ఏ వెండర్ చెక్ చేస్తున్నారు. అక్కడ డ్రాప్ డౌన్ చేసి మీ వెండర్ మీరు తీసుకోవాలి. డ్రాప్ డౌన్ చేయండి. కంటిన్యూ చేయండి. ఈ వెండర్ తీసుకోవాలి. ఓన్లీ సింగిల్. మీరు వెండర్ నెంబర్ ఇవ్వకపోతే ఈ కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్న వెండర్స్ అన్ని కనిపిస్తాయి. అంటే ఆ వెండర్ రిలేటెడ్ డేటా అంతా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. లాస్ట్ లో చూడండి ఓపెన్ ఐటమ్స్. ఓపెన్ ఐటమ్స్ అంటే ఓన్లీ పెండింగ్ ఉన్న ఐటమ్స్ మాత్రమే కనిపిస్తాయి. పైన ఓపెన్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ పెండింగ్ ఉన్నవి మాత్రమే కనిపిస్తాయి. క్లియర్డ్ ఐటమ్స్ అంటే క్లియర్ చేసిన ఐటమ్స్ కనిపిస్తాయి. ఆల్ ఐటమ్స్ అంటే పెండింగ్ ఉన్నవి యాజ్ వెల్ యాజ్ క్లియర్ అయిపోయినవి రెండు కనిపిస్తాయి. ఓపెన్ ఐటమ్స్ అండ్ క్లియర్డ్ ఐటమ్స్ బోత్ రెండు కూడా మనకు వస్తాయి అన్నమాట. లాస్ట్ తర్వాత స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్. కొన్ని స్పెషల్ జిఎల్స్ ఉంటాయి. అంటే అడ్వాన్స్ డౌన్ పేమెంట్స్ అంటారు. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్. అవి ఉంటే కనుక అవి తీసుకుంటాం. పార్క్డ్ ఏమన్నా ఉంటే కనుక అవి తీసుకుంటాం. ఇట్లా మనం బేస్డ్ ఆన్ ది మనకు రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఇక్కడ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. సో టోటల్ గా మనం ఇక్కడ 4 ఇన్వాయిసెస్ అనేవి పోస్ట్ చేస్తాం. సో స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్, 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ ఉన్నాయి. సో స్టాండర్డ్ అంటే టోటల్ ఇన్వాయిస్ నేను క్లియర్ చేస్తున్నాను. 40,000 ఉంది, 40,000 కూడా క్లియర్ చేస్తున్నాను. న్యూ సెషన్ తీసుకోండి. సో పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ ఏం చేస్తుంది? ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తుంది.
పేమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ క్లియర్డ్ ది ఇన్వాయిస్. FB60లో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాము. FB60లో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాము. F-53లో వెండర్ పేమెంట్ అనేది చేస్తున్నాం. F-53కి వచ్చాం. ఇవ్వండి. కిందకి వెళ్ళండి. బ్యాంక్ ద్వారా పే చేస్తాం పేమెంట్ అనేది. కేజెడ్ డాక్యుమెంట్ వెండర్ పేమెంట్ అనేది కేజెడ్ డాక్యుమెంట్. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ అనేది వెండర్ ఇన్వాయిస్ అనేది KR డాక్యుమెంట్. పేమెంట్ అనేది కేజెడ్ డాక్యుమెంట్. ఎంత అమౌంట్ క్లియర్ చేస్తున్నాం మనం? వాల్యూ ఎంత పెండింగ్ ఎంత ఉంది అక్కడ? 40,000 ఉంది, చూసాం కదా. 40,000 ఇవ్వండి. నెక్స్ట్ ఏ వెండారు? మన దగ్గర ఒకరే వెండార్ ఉన్నారు, ఇంకా క్రియేట్ చేస్తాం నెక్స్ట్ క్లాసెస్లో. సో రైట్ నో వచ్చేసి ఒక వెండార్ ఉన్నారు కాబట్టి ఒక వెండార్నే తీసుకుంటున్నాం. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. చూసారా, ఇన్వాయిసెస్ అన్ని పిక్ అయినాయి. టోటల్గా ఇన్వాయిసెస్ అన్ని కూడా పిక్ అయినాయి. తర్వాత చూడండి, స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. సో మనం స్టాండర్డ్ తీసుకున్నాం. స్టాండర్డ్ సెలెక్ట్ లో ఉంది పైన చూడండి. స్టాండర్డ్ ఎక్కడ? స్టాండర్డ్ అయితే స్టాండర్డ్ అంటే టోటల్ వాల్యూని క్లియర్ చేస్తాం. స్టాండర్డ్ క్లియరింగ్. టోటల్గా ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4 ఇన్వాయిసెస్ ఉన్నాయి. 40,000. లాస్ట్ లో చూడండి, అసైన్డ్ అమౌంట్ 40,000, ఎంటర్డ్ అమౌంట్ 40,000. ఓకేనా? నాట్ అసైన్ 00 ఉంటేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. సిమ్యులేట్, సారీ, గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. చూసారా, 40,000 అనేది పేమెంట్ చేస్తున్నాం. ఎవరికి చేస్తున్నాం? AMR టెక్నాలజీస్ అకౌంట్ డేటా టు HDFC బ్యాంక్. 25 డెబిట్, 50 క్రెడిట్. మీరు అనుకుంటారు సార్ ఏంటి ఇట్లా ఉంది, డెబిట్ పైన ఉండాలి కదా అని. లేదు, SAP టెక్నాలజీ ప్రకారం పోస్టింగ్స్ అనేవి ఇలానే ఉంటాయి. ఓకే, గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. డాక్యుమెంట్, సారీ, సేవ్ చేయండి. సేవ్. పేమెంట్ అనేది క్లియర్ అయిందో లేదో చూద్దాం. వెళ్ళండి, వెండర్ లైన్ అండ్ డిస్ప్లే టీకోడ్కి వెళ్ళండి. FBL1N. సో ఇవన్నీ కూడా మనకు క్లియర్ అవ్వాలి. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి, కంటిన్యూ చేయండి. ఏమీ లేవు. క్లియర్ ఐటమ్ తీసుకుంటే క్లియర్ అయినవి కనిపిస్తాయి. క్లియర్ ఐటమ్ తీసుకోండి, ఎగ్జిక్యూట్. చూసారా, అన్ని క్లియర్ చేసేస్తాం. సార్ ఒక డౌట్ సార్, మనం పోస్టింగ్ చేస్తున్నాం కదా సార్ వెండర్ని. హలో, పోస్టింగ్ చేసే టైంలోనే దాన్ని క్లియర్ చేయదు కదా సార్ ఒకేసారి? పోస్టింగ్ చేసే టైంలోనే క్లియర్ చేయాలి, తర్వాతనే చేయం కాదు. అంటే ఎట్ ఏ టైంలో చేయదు కాదా అని అడుగుతున్నాం సార్. ఎట్ ఏ టైమే కదా చేసింది మనము. ఎట్ ఏ టైం చేస్తారా అంటే పోస్టింగ్ చేసి అక్కడే క్లియర్ చేస్తారు. ఎట్లా అవుతుంది? అట్లా అవ్వదు. పోస్టింగ్ చేసే టైంలో క్లియర్. పోస్టింగ్ అనేది ఓకే, ఫస్ట్ వినండి. మీరు ఎక్కడికన్నా వెళ్ళారు అనుకో, మీరు ఏం చేస్తారు? ఫస్ట్ మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళారు, మీరు ఫస్ట్ మీరు ఏమేమి కొన్నారో ఒక లిస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు కౌంట్ చేసి ఒక బిల్ ఇస్తారు ఫస్ట్ మీకు. మీరు హైదరాబాద్లో బిగ్ బజార్ లేదంటే మోర్ సూపర్ మార్కెట్కి వెళ్ళండి, ఫస్ట్ ఒక బిల్ వేస్తాడు వాడు. బిల్ వేసి మీకు ఇంత అయింది సార్, మీ ఇన్వాయిస్ వాల్యూ 10,000 అయిందని చెప్తారు. తర్వాత పేమెంట్ ఇచ్చిన తర్వాత ఇంకొక ఇన్వాయిస్ ఉంటుంది. అట్లా చేస్తారు, కానీ ఒకేసారి అవ్వదు. ఇదే ప్రాసెస్, 2 స్టెప్స్ చేయాల్సింది. వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. సో మనం స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటో అర్థమైంది మీకు. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటో మీకు అర్థమైంది. నెక్స్ట్ ఏముంది స్టాండర్డ్ క్లియరింగ్ తర్వాత? స్టాండర్డ్ క్లియరింగ్ తర్వాత పార్షియల్ క్లియరింగ్. పార్షియల్ క్లియరింగ్ ఎలా చేయాలి? వెళ్ళండి, FB60కి వెళ్ళండి, ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. వెండార్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వాలి.
ఎంటర్ చేయండి సిమ్యులేట్ అండ్ పోస్ట్. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. లాస్ట్ లో మెసేజ్ చూడండి, డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయింది. నెక్స్ట్ గోటులోకి వెళ్ళండి, పోస్ట్ ఇంకా చేయండి, ఒక 3-4 చేయండి. ఓకే ఫైన్, వెళ్ళండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N బాక్కలండి /n FBL1N ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. టోటల్ గా 4 ఇన్వాయిసెస్ చేశారు. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి? టోటల్ వాల్యూని క్లియర్ చేస్తాం. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ వాల్యూని క్లియర్ చేస్తాం. సో ఇక్కడ స్టాండర్డ్ కాదు, నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, పార్షియల్ క్లియరింగ్ చేస్తున్నాను. అంటే ఒక 20,000 క్లియర్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, టోటల్ వాల్యూ ఎంత ఉంది, 40,000 ఉంది. నేను 40,000 క్లియర్ చేయట్లేదు. AMR టెక్నాలజీస్ వాళ్ళకి మనం 40,000 పే చేయాలి. 40,000 చేయట్లేదు. నేను ఎంత పే చేస్తున్నాను, 20,000 మాత్రమే చేస్తున్నాను. ఓకేనా? న్యూ సెషన్ తీసుకోండి. F-53 వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. సో బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తాం కాబట్టి బ్యాంక్ తీసుకుంటున్నాం. అమౌంట్ ఎంత, 20,000 చేస్తున్నాం. 40,000 పే చేయాలి వెండర్ కి, కానీ మనం 20,000 మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి 20,000 ఇస్తున్నాం. ఇవ్వండి 20,000. లాస్ట్ లో వెండర్ తీసుకోండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి మనం, 4 ఇన్వాయిస్. ఫస్ట్ స్టాండర్డ్ కాదు, స్టాండర్డ్ అంటే టోటల్ క్లియరింగ్. పార్షియల్ సెలెక్ట్ చేసుకోవాలి, పైన పార్షియల్ పేమెంట్ చూడండి, పార్షియల్. లాస్ట్ లో చూడండి ఎక్స్ట్రా ఎంత ఉంది, 20,000 ఎక్స్ట్రా ఉంది. సో దీన్ని డీసెలెక్ట్ చేయాలి. ఎలా చేస్తామో, లాస్ట్ నుండి 10,000 పైన డబుల్ క్లిక్ చేయండి, వాల్యూ మైనస్ అవుతుంది ఆటోమేటిక్గా కింద. లాస్ట్ లో అక్కడ కాదు, ఎల్లో బ్లూ లైన్, బ్లూ ఉంది కదా, 10,000 బ్లూలో ఉంది చూడండి. అక్కడ 10,000 రెడ్ పైన అండి, పైకి వెళ్ళండి సార్, పైన 10,000 రెడ్ లో ఉన్నాయి కదా, కింద లాస్ట్ ఇన్వాయిస్ డీసెలెక్ట్ చేయండి. అక్కడ కాదు, 10,000 పైన, 10,000 కి లెఫ్ట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంకో రెడ్ కలర్ తర్వాత ఇంకో 10,000 ఉంది. రెడ్ కలర్ తర్వాత అలా కాదండి, లెఫ్ట్ సైడ్ కండి, బ్లూ 10,000 బ్లూ కలర్ లో ఉంది, దానిపైన డబుల్ క్లిక్ చేయాలి. చూసారా, లాస్ట్ లో -10,000 అని చూసారా, అంటే డీసెలెక్ట్ అని చూడండి. ఓన్లీ 2 ఇన్వాయిసెస్ మాత్రమే పిక్ అని, 2 ఇన్వాయిసెస్ మాత్రమే పిక్ అవుతుంది. లాస్ట్ లో చూసారా, నాట్ అసైన్ 00 ఉంది. అది అంటే 2 ఇన్వాయిసెస్ అనేవి మైనస్ చేసాం మనం ఇక్కడ. అలాగే స్టాండర్డ్ కాదు, పార్షియల్ తీసుకున్నాం మనం. పార్షియల్ పేమెంట్ మనం ఏం చేస్తున్నాము, పార్షియల్ పేమెంట్ చేస్తున్నాం. వెండర్ కి 40,000 పే చేయాలి, కానీ 40,000 పే చేయట్లేదు, 20,000 మాత్రమే చేస్తున్నాం. అందువల్ల దీన్ని పార్షియల్ పేమెంట్ అంటారు. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఐఎమ్ సారీ, డాక్యుమెంట్ సిమ్యులేట్. చూసారా, 20,000 పే అవుతుంది. సేవ్ చేయండి. ఓకే, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. ఇక్కడ మనం 20,000 వెయిట్ చూడండి, 40,000 ఉంది లాస్ట్ లో వాల్యూ, 20,000 పే చేసాం. ఇంకా పెండింగ్ ఎంత ఉండాలి వాల్యూ, 20,000 ఉండాలి, అంతే కదా.
డాక్యుమెంట్ లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. 20,000 పెండింగ్ ఉండాలి. చూసారా, ఓన్లీ 20,000 మాత్రమే ఉంది. నేను 20,000 క్లియర్ చేసేసాను, పార్షియల్ పేమెంట్ చేశాను. సో ఇప్పుడు నేను టోటల్గా ఇక్కడ 20,000 ఉంది. టోటల్ వాల్యూ క్లియర్ చేయాలంటే ఏం తీసుకోవాలి? స్టాండర్డా పార్షియలా? స్టాండర్డ్. వెరీ గుడ్, స్టాండర్డ్ లో క్లియర్ చేయాలి. సో మళ్ళీ ఇంకోటి చేద్దాం, పార్షియల్ చేద్దాం. స్టాండర్డ్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, స్టాండర్డ్ లో 20,000 టోటల్ వాల్యూని క్లియర్ చేయడానికి స్టాండర్డ్ అంటారు. 20,000 చేస్తే స్టాండర్డ్ కాదు. నేను మళ్ళీ పార్షియల్ లో చేస్తాను, ఇంకొక 10,000 చేస్తున్నాను. వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకోండి. F-53కి వచ్చేసాము. బ్యాంక్ అకౌంట్, అమౌంట్ 10,000 క్లియర్ చేస్తాం కాబట్టి 10,000 ఇచ్చేసాం. వెండార్ తీసుకుంటున్నాం. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. సో ఎక్స్ట్రా ఎంత ఉంది లాస్ట్ లో? వాల్యూ అనేది 10,000 అడిషనల్ గా ఉంది, నాట్ అసైన్. ఎలా డీసెలెక్ట్ చేస్తాము? ఫస్ట్ పార్షియల్ తీసుకోండి, పార్షియల్. సో ఇప్పుడు 10,000 ఎక్స్ట్రా ఉంది, దాని మైనస్ ఎలా చేస్తాము? క్లిక్ చేయండి అక్కడ. ఇంతకుముందు చూసారా, బ్లాక్ లో ఉంది, అంటే డీసెలెక్ట్ అయింది. లాస్ట్ లో చూడండి, ఎంటర్డ్ అమౌంట్ 10,000, అసైన్డ్ అమౌంట్ 10,000, నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, సిమ్యులేట్. చూసారా, 10,000 పే చేస్తున్నాం. సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. వెళ్ళండి, 10,000 పెండింగ్ ఉండాలి, 20,000 ఉంది. 10,000 క్లియర్ చేసేసాము, ఓన్లీ 10,000 మాత్రమే ఉండాలి పెండింగ్. రీఫ్రెష్ చేయండి, 10,000. సో టోటల్ వాల్యూని క్లియర్ చేయాలంటే స్టాండర్డ్ లో చేస్తాం. ఇప్పుడు అలా కాదు, నేను ఈ 10,000 లోనే 5,000 మాత్రమే పే చేయాలి. ఎలా చేయాలి? ఈ 10,000 లో నేను 5,000 చేస్తున్నాను క్లియరింగ్. ఎలా చేయాలి? వెళ్ళండి, F-53కి వెళ్ళండి. $10,000 పెండింగ్ ఉన్నాం. 10,000 లో ఒకటే ఇన్వాయిస్, ఇక్కడ నేను 5,000 చేస్తున్నాను. పైన చూడండి, రెసిడ్యువల్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి 5,000 ఎక్స్ట్రా ఉంది. 5,000 అనేది మన 10,000 ఇన్వాయిస్ వాల్యూ, కానీ 5,000 పే చేయాలి. ఆ రెసిడ్యువల్ దగ్గర డబుల్ క్లిక్ చేయండి, మైనస్ అవుతుంది 5,000. చూసారా, లాస్ట్ లో నాట్ అసైన్ 00, నాట్ అసైన్ 00. 10,000 ఇన్వాయిస్ వాల్యూ, కానీ మనం 5,000 పే చేస్తున్నాం. ఎంటర్డ్ అమౌంట్ 5,000, తర్వాత అసైన్డ్ అమౌంట్ 5,000, నాట్ అసైన్ 00. డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, సిమ్యులేట్. చూసారా, ఎంట్రీ పోస్ట్ అవుతుంది. ఎందువల్ల చూడండి, ఇక్కడ లైన్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ -5,000 ఉంది కదా, దానిపైన చూడండి లాస్ట్ లో మెసేజ్ ఏముంది? కరెక్ట్ ది మార్క్ లైన్ ఐటమ్స్ అన్నాడు. లైన్ ఐటమ్స్ ని కరెక్ట్ చేయమని, లైన్ ఐటమ్స్ ని కరెక్ట్ చేయమన్నాడు. లైన్ ఐటమ్ అంటే మీనింగ్ ఏంటి? 1 2 3 లైన్ ఐటమ్స్ ఉన్నాయి ఈ అకౌంటింగ్ ఎంట్రీలో. ఎక్కడున్నాయి చూపించండి, అవి 3 లైన్ ఐటమ్స్. సో ఒక లైన్ ఐటమ్ ని కరెక్ట్ చేయమంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ AMR టెక్నాలజీస్, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. మిడిల్ వన్ బ్లూ లైన్ పైన డబుల్ క్లిక్ చేయాలి. ఇక్కడ టెక్స్ట్ ఇవ్వండి, ఏదో ఒకటి TEST టెస్ట్. బ్యాక్ వెళ్ళండి, చూసారా బ్లూ కలర్ లేదు, బ్లాక్ లో ఉంది. ఓకే ఫైన్, సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ టు పోస్ట్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. వెళ్ళండి, వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళండి.
ఎఫ్బి. సో మనకి 10,000 ఉంది ఇక్కడ యాక్చువల్గా 10,000 ఉంది. 10,000 అనేది ఎంత పే చేసాం మనం? 5,000 పే చేసాం. సో ఆ 5,000 అనేది కనిపించాలి మనకి. రిఫ్రెష్ చేయండి, 5,000 ఉంటుంది పెండింగ్, ఇంకేం ఉండదు. 5,000 పెండింగ్ ఉండాలి. ఇచ్చారు కదా 5,000, చూసారా? అది 5,000 అనమాట పెండింగ్ ఉంది. సో స్టాండర్డ్ లో మనం ఎంత చేసాం ఇంతకుముందు? 10,000 చేసేసాం. ఇప్పుడు 10,000 ఇన్వాయిస్ లో ఓన్లీ 5,000 మాత్రమే పెండింగ్ ఉంది. దీన్ని రెసిడ్యువల్ క్లియరింగ్ ఇట్లా చేస్తారు. రెసిడ్యువల్ అర్థమైందా? ఇంకోటి చేద్దామా? సార్ ఇప్పుడు 10,000 ఉంది కదా సార్ అమౌంట్. సార్ పార్షియల్ కి నన్ను రెసిడెన్షియల్ కి డిఫరెన్స్ ఏంటి సార్? ఓకే, క్లియర్ కదా? పోస్ట్ చేశారు కదా? సో టోటల్ గా 5,000 పెండింగ్ ఉంది. వెయిట్ చేయండి సార్, వెయిట్ చేయండి. క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడండి, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దండి ప్లీజ్. చూసారా మనం స్టాండర్డ్ లో చేసాం, పార్షియల్ లో చేసాం. స్టాండర్డా పార్షియలా? ఎవరు చెప్పరేంటి? $5,000 పెండింగ్ ఉందండి. దీన్ని ఎలా చేయొచ్చు? స్టాండర్డ్ లో చేస్తారా, పార్షియల్ లో చేస్తారా? స్టాండర్డ్ లో చేసుకోవచ్చు. స్టాండర్డ్ లో చేస్తాం, స్టాండర్డ్ లో చేస్తాం. ఓకే, క్లియర్ చేసేయండి. వెయిట్ చూడండి. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ వాల్యూని క్లియర్ చేసాం. ఒకటే ఇన్వాయిస్ లేదంటే మల్టిపుల్ ఇన్వాయిసెస్ అయినా అవ్వచ్చు. టోటల్ ఇన్వాయిస్ ని క్లియర్ చేసేస్తాం. పార్షియల్ అంటే మీనింగ్ ఏంటి? పార్షియల్ అంటే వినండి, ఎవరు అడిగారు పార్షియల్ అంటే ఏంటని. పార్షియల్ అంటే ఏంటి? పార్షియల్ అంటే మీ వెండార్ పైన 10 ఇన్వాయిసెస్ ఉన్నాయి. 10 ఇన్వాయిసెస్ ఉన్నాయి, ఒకటే కాదు, ఒక 10 ఉన్న ఎగ్జాంపుల్. లేదంటే మోర్ దాన్ 1 ఇన్వాయిసెస్ ఉన్నాయి. సరే 10 ఇన్వాయిసెస్ అనుకుందాం. 10 ఇన్వాయిసెస్ లో మనం ఒక 2 కానీ 3 ఆర్ 4 ఇన్వాయిసెస్ ని క్లియర్ చేస్తాం. దీన్ని పార్షియల్ అంటారు. పార్షియల్. ఎంట్రీలో కూడా ఏం చేసాము? ఉన్న వాటిల్లో ఒక 5 ఇన్వాయిసెస్ పోస్ట్ చేసి 5 ఇన్వాయిసెస్ లో ఒక 2 ఆర్ 3 అనేది క్లియర్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ పార్షియల్. మీ వెండర్ పైన 5 ఇన్వాయిసెస్ ఉన్నాయి, వాటిలో ఒక 2 ఇన్వాయిసెస్ మాత్రమే పేమెంట్ చేస్తాం. దీన్ని పార్షియల్ అంటారు. రెసిడ్యువల్ అంటే ఒకటే ఉంది ఇన్వాయిస్, ఒకే ఇన్వాయిస్ లో కొంత అమౌంట్ ని మనం పే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెండర్ కి డిస్కౌంట్ ఏదైనా ఇవ్వాలి, డిస్కౌంట్ ఏదైనా ఇచ్చాడు మనకి వెండర్ అనుకుందాం. ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ ఉంది ఇన్వాయిసెస్, కానీ మనం 8,000 మాత్రమే చేస్తున్నాం. అటువంటప్పుడు రెసిడ్యువల్ అనమాట. ఇట్లా అంటే ఒకే ఇన్వాయిస్ లో కొంత వాల్యూని పే చేస్తాం. దీన్ని రెసిడ్యువల్ అంటారు. స్టాండర్డ్ అంటే టోటల్ ఇన్వాయిస్ క్లియర్ చేసేస్తాం. ఒక వెండర్ కి 1 lakh ఇవ్వాలి, టోటల్ ఇన్వాయిసెస్ కంప్లీట్ గా మొత్తం క్లియర్ చేసేస్తాం, స్టాండర్డ్. పార్షియల్ అంటే ఒక వెండర్ కి 1 lakh ఇవ్వాలి, 10 ఇన్వాయిసెస్ ఉన్నాయి పెండింగ్. 10 ఇన్వాయిసెస్ లో 5 కానీ లేదంటే 3 ఆర్ 4 అనేది క్లియర్ చేస్తాం. ఇది పార్షియల్. రెసిడ్యువల్ అంటే మీనింగ్ ఏంటి? ఒకే ఒక ఇన్వాయిస్ ఉంది, ఒక ఇన్వాయిస్ లో కొంత అమౌంట్ ని పే చేస్తాం, దాన్ని రెసిడ్యువల్ అంటారు. క్లియర్ కదా? గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, పోస్ట్. ఓకేనా? FBL1N వెళ్ళండి, రిఫ్రెష్ చేయండి. ఏమీ లేవు, కంటిన్యూ చేయండి. క్లియర్ డేటా తీసుకోండి. ఎగ్జిక్యూట్. ఇవన్నీ మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్.
KR document vendor invoice posting, KZ document vendor invoice posting, KR document vendor invoice posting, KZ document vendor invoice payment. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, ఏమొస్తుంది? కేఆర్ వస్తుంది. ఇన్వాయిస్ FB70 చేశారు, కేఆర్ వస్తుంది. పేమెంట్ చేశారు, కేజెడ్ వస్తుంది. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. కేఆర్ అని ఉంటే మీనింగ్ ఏంటి? కేజెడ్ ఉంటే మీనింగ్ ఏంటి? వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాము. కేఆర్ ఉంటే వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాము, కేజెడ్ ఉంటే వెండర్ కి పేమెంట్ చేసాము అని అర్థం. లైన్ ఐటమ్ పైన క్లిక్ చేయండి, నంబర్ పైన ఏదైనా ఒక ఇన్వాయిస్ పైన డబుల్ క్లిక్ చేయండి. టాప్ లో హిల్ స్టేషన్ చూడండి, హిల్ స్టేషన్ సన్సెట్ ఆప్షన్ చూడండి, హిల్ స్టేషన్ అది క్లిక్ చేయండి. ఇది డాక్యుమెంట్, ఇలా కూడా చూడొచ్చు. ఆ హ్యాట్ సింబల్ పైన క్లిక్ చేయండి, హ్యాట్ సింబల్. సో కేఆర్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. ఏ రోజు పోస్ట్ చేసాం మనం? డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్. డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్. ఓకే, కరెన్సీ ఏం ఉపయోగించామో INR. టేబుల్ BKPF అంటే ప్రోగ్రామింగ్ సంబంధించింది, మీకు సంబంధం లేదు. నెక్స్ట్ ఎవరు పోస్ట్ చేస్తారు ఈ డాక్యుమెంట్? 29 యూజర్ 25 ఆ యూజర్ పోస్ట్ చేశారు. ఏ రోజు పోస్ట్ చేశారు? 27/09/2024. టైం ఏ టైంలో పోస్ట్ చేశారు? రైట్ సైడ్ అవి టైం అన్నమాట. తర్వాత టీ కోడ్, ఏ టీ కోడ్ ద్వారా పోస్ట్ చేశారు? FB60 ద్వారా పోస్ట్ చేశారు. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్. GL జనరల్ లెడ్జర్ సంబంధించింది. ఇంకా నెక్స్ట్ SAP అంతా కూడా GL పోస్టింగ్స్ యాజ్ వెల్ యాజ్ వెండర్ ఇన్వాయిసెస్, వీటికి సంబంధించిన క్లియరింగ్స్ అండ్ కస్టమర్స్ సంబంధించిన ఇన్వాయిసెస్, వాటికి సంబంధించిన క్లియరింగ్స్ అంతా వీటిపైనే జరుగుతూ ఉంటుంది ఎండింగ్ వరకు. బట్ డిఫరెంట్ సినారియోస్ లో అంటే ఒక కంపెనీకి అవసరమైనటువంటి బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయడానికి ఇవన్నీ ఉపయోగిస్తాం. సో ఈ రోజు మనం అకౌంట్ పేయబుల్ అనేది కంప్లీట్ చేసాం. ఇంకా చాలా ఉంది, ఇంకా అయిపోలేదు, చాలా ఉంది. అంటే ఇన్వాయిసెస్ పోస్ట్ చేయటము యాజ్ వెల్ యాజ్ క్లియర్ చేయటము చేసాం. సో నెక్స్ట్ క్లాస్ లో అకౌంట్ రిసీవబుల్ అంటే వెండర్ కి కస్టమర్స్ కి సంబంధించింది. అకౌంట్ పేయబుల్ అనేది కంప్లీట్ గా ఎవరికి సంబంధించింది? వెండర్ కి సంబంధించింది. ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ వెండర్ అండ్ కంపెనీకి వెండర్ కి మధ్యలో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ ని అకౌంట్ పేయబుల్ ద్వారా మనము మానిటరింగ్ చేస్తాం. నెక్స్ట్ అకౌంట్ రిసీవబుల్ అనేది కంపెనీకి అండ్ కస్టమర్ కి సంబంధించింది. సేమ్ సిస్టమ్, లిటిల్ బిట్ చేంజ్ అవుతుంది. సో ఈ క్లాస్ రేపు చెప్పుకుంటాం. అకౌంట్ రిసీవబుల్ ఈరోజు చెప్దాం అనుకున్నాను, కానీ 1 hour టైం తీసుకుంటుంది, టైం అడ్జస్ట్ అవ్వదు. చెప్పేమంటారా? చెప్తే టైం సరిపోదు, వదిలే, కొంచెం క్లారిటీగా చెప్పాలి. సో అకౌంట్ రిసీవబుల్ అనేది రేపు చెప్తాను. సో అకౌంట్ పేయబుల్ కంప్లీటెడ్. నెక్స్ట్ అకౌంట్ రిసీవబుల్ అనేది రేపు ఉంటుంది. ఈ టాపిక్ రేపు డిస్కస్ చేద్దాం. సో ఇది ఎవరికి సంబంధించింది? కస్టమర్స్ అండ్ కంపెనీకి సంబంధించింది. సో ఇది వీటిపైన అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ అండ్ R2R అంటే ఏంటి? మన GL కి సంబంధించి ఎండింగ్ వరకు డిఫరెంట్ సినారియోస్ అనేవి ఉంటాయి అన్నమాట. క్లియర్ కదా? స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్. సేమ్ ప్యాటర్న్. అకౌంట్ పేయబుల్ ఎలా చేసామో అకౌంట్ రిసీవబుల్ కూడా అలాగే చేస్తాం, కొన్ని చేంజ్ అవుతాయి. సేమ్ ప్యాటర్న్. అక్కడ కూడా కస్టమర్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తాము, కస్టమర్ ఇన్వాయిసెస్ ని క్లియర్ చేస్తాం. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్, ఇలా 3 ways లో కూడా క్లియర్ చేస్తాం. క్లియరా? డౌట్ ఏం లేదు కదా? నో సార్. ఓకే, I don't have any doubts. థ్యాంక్ యూ. చాలా క్లియర్ గా ఉంటుంది, మీకు తెలుగులో చెప్తున్నా ఈజీగా అర్థమైపోతుంది, డౌట్స్ కూడా ఏమి ఉండవు. మీరు డౌట్ కొంచెం గట్టిగా చెప్పండి, మీరు మరీ మాట్లాడలేదు, నాకు వినిపించట్లేదు, మీరు ఏం చెప్తున్నారు? డౌట్ సార్, ఇది పార్షియల్ క్లియరింగ్ లో మనం 5,000 మాత్రమే అమౌంట్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా సార్. 10,000 లో నేను దాంట్లో 5,000 లో నేను 2,000 సెలెక్ట్ చేసుకోవాలని డౌట్ ఉందా సార్?
చేయొచ్చు మీ ఇష్టం. అది అక్కడ 5,000 ఇన్వాయిస్ ఉంది, 5,000 లో 10 రూపీస్ కూడా పే చేయొచ్చు, మీ ఇష్టం అది. మీరు ఎందులో ఉన్నారు, రెసిడ్యూల్ లోనా? చేయండి, అవుతుంది. నేను 5,000 లో కొంత అమౌంట్ పే చేశాను, ఎగ్జాంపుల్ చెప్తున్నా. రెసిడ్యూల్ ఐటమ్ అంటే ఏంటి, ఒక ఇన్వాయిస్ ఉంది 1 lakh ఉంది. 1 lakh లో మీరు 10 రూపీస్ పే చేస్తారా, 100 రూపీస్ పే చేస్తారా, 1000 పే చేస్తారా, 2000 పే చేస్తారా, మీ ఇష్టం. మీ కంపెనీ వాళ్ళ డెసిషన్ బేస్ గా చేస్తే మీరు చేస్తారు. దాని ప్రకారం రెసిడ్యూల్ క్లియరింగ్ అనేది చేస్తాం. క్లియర్ కదా? సో రేపు మార్నింగ్ సేమ్ ఇదే టైం మనకి 7:30కి స్టార్ట్ అవుతుంది క్లాసు. అకౌంట్ రిసీవబుల్ స్టార్ట్ చేస్తాం. అలాగే కొంతమంది ఉన్నారు పేమెంట్స్ చేయలేదు, ఒక 5-6 మెంబర్స్. పేమెంట్స్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే. సార్ స్మాల్ డౌట్ సార్. చెప్పండి. ఇది FS00లో వేరే న్యూ కంపెనీ కోడ్ తీసుకుంటే మళ్ళీ ఆ అకౌంట్స్ అన్ని మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయాలా సార్? లేదు, అవసరం లేదండి, ఉంటాయి. మీరు కంపెనీ కోడ్ చేంజ్ చేసుకోవాలి, మళ్ళీ ఎందుకు క్రియేట్ చేస్తారు? అవసరం లేదా సార్? అవసరం లేదు. ఓకే సార్. మీకు ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ షేర్ చేయండి, నేను చూపిస్తాను ఎలా చేయాలో. ఓకే సార్. చేస్తారు అప్పుడు? సరిపోతుంది సార్, నేను చేస్తాను. ఎర్రర్ ఏమైనా వస్తే మీకు మెసేజ్. కంపెనీ కోడ్ మీకు అక్కడ పైన డెలిట్ సింబల్ ఉంటుంది, డెలిట్ సింబల్, రీసైకిల్ బిల్ సింబల్ కనిపిస్తుంది. అదే లైన్ లో చేంజ్ కంపెనీ కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే సార్. నాగరాజు గారు లెఫ్ట్ ఉన్నారు, స్క్రీన్ షేరింగ్ లో ఉన్నారు కదా. నాగరాజు గారు FS00 కలిగింది. FS00 ఇక్కడ చూడండి, ఏముంది, మీ కంపెనీ కోడ్స్ ఉన్నాయి కదా. చేంజ్ కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది, పైన రీసైకిల్ బిన్ తర్వాత ఉంటుంది చూడండి, ఆప్షనల్ లో చేంజ్ కంపెనీ కోడ్, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి, కంపెనీ కోడ్ మార్చేసి కంటిన్యూ చేయండి, అయిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, బాయ్, గుడ్ డే.